అందరికీ మరణాత 40 రోజు మోషే సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు నిర్గమాకాండ 40 అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. 40 అధ్యాయము 9వ వచనములో, మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలను, అప్పుడు అది అతి పరిశుద్ధమగును. దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగా దేవుడు అప్పగించిన పని మోషే గారు చేసి ముగించారు. యోహాను సువార్తలో ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అనే ముఖ్యమైన సిద్ధాంతం బైబిల్ మిషన్ యొక్క ముఖ్యమైన సిద్ధాంతం. మనము కూడా మన జీవిత కాలంలో దేవుడు చెప్పిన ప్రతి పని కూడా మనము చేసి ముగించవలసిన వారమై ఉన్నాము. మోషే గారుకు దేవుడు తెలియచేసినట్లుగా అభిషేక తైలముతో దేవాలయములోని ప్రతి ఉపకరణమును అభిషేకించినప్పుడు దేవుడు దాన్ని ప్రతిష్ఠింపబడగానే అది అతి పరిశుద్ధమగును. ప్రత్యక్ష గుడారములోని ఉపకరణములన్నిటినీ, ఆవరణములో ఉన్న దహన బలిపీఠము, గంగాళము గాని, పరిశుద్ధ స్థలములో ఉన్న సముఖపు రొట్టెల బల్ల గాని, దీప వృక్షము గాని, ధూప వేదిక గాని, పరిశుద్ధ స్థలములో ఉన్న మందసము గాని, మందసము పైన ఉన్న కరుణాపీఠము గాని, ఇవన్నీ కూడా అభిషేక తైలముతో అభిషేకించాలి. అప్పుడు అది దేవునికి ప్రతిష్ఠింపబడేను, దేవునికి సమర్పణ అయిపోయినాయి. దేవుని ఆత్మ వాటిలోనికి దిగివచ్చింది, దేవుడు మహిమపరచబడ్డారు. గనుక పని పూర్తయిన తర్వాత 6 నెలలలో దేవాలయం యొక్క మందిరం యొక్క పని ముగించబడింది, అభిషేకించడం జరిగింది. ఇంకా మనం చూసి అహరోను యొక్క కుమారులను, అహరోను గారిని అభిషేక తైలముతో అభిషేకించినట్లుగా, అంటే తైలము పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఈ తైలమును అభిషేక తైలము అని అన్నారు. గనుక తైలము పోయబడగానే అవన్నీ కూడా అభిషేకించబడ్డాయి, దేవునికి ప్రతిష్ఠించబడ్డాయి. అప్పుడు దేవునికి మహిమ కలిగింది. మనము కూడా దేవునికి ప్రతిష్ఠించబడాలి. గనుక అభిషేక తైలముతో మనలను కూడా దేవుడు అభిషేకించని ఉన్నారు. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది, కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేతును. మందిరము దేవుడై ఉన్నారు. ఆ మందిరమై ఉన్న దేవునిలో మనము నివసించాలేనంటే, దేవునికి మనము మహిమ తేవాలంటే, మనమందరము కూడా అభిషేక తైలముతో ప్రతిష్ఠించబడాలి. గనుక అభిషేక తైలముతో ప్రతిష్ఠించబడిన తర్వాత అది అతి పరిశుద్ధమైపోయింది. మందిరములోనికి మోషే గారు వెళ్ళలేకపోయారు. యెహోవా తేజస్సు మందిరమును నిండుకుని పోయింది. వారి ప్రయాణ పద్ధతి కూడా అలాగే కనబడుతుంది. పగలు మేఘ స్తంభము మందిరము మీద ఉన్నట్లుగా మనకు కనబడుతుంది, రాత్రి అగ్ని స్తంభముగా మందిరము ఆవరించినట్లుగా కనబడుతుంది. అభిషేక తైలము దేవుని ఆత్మకు సాదృశ్యంగా కనబడుతుంది.